హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కల్పన కిచెన్ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను మన ఛానల్లో క్లీనింగ్ మోటివేషన్స్, అలాగే వ్లాగ్స్, బ్లౌజ్ వర్క్స్, కుచ్చు వర్క్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టు ఎండ్ వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియో అయితే చూపిస్తానండి. ఇక్కడ మొక్కల దగ్గరికి వచ్చానమాట. అయితే గుమ్మం ముందు ఇలా మొక్కలన్నీ ఉన్నాయి కదా, ఫ్లవరింగ్ అనేది చాలా తగ్గిపోయింది. కొత్తగా చిగురిస్తున్నాయి కానీ మొగ్గలైతే అసలు రావట్లేదు. వచ్చినా కూడా ఫ్లవర్స్ పెద్ద సైజులు రాకుండా చిన్న సైజులో వచ్చేస్తున్నాయి. అంటే సమ్మర్ వచ్చిందంటే ఇంకా అంతే కదా, మనకి మొత్తం కూడా ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా మొక్కలకి వాటరింగ్ అది చేసిన తర్వాత గుమ్మం ముందు సైడ్న నాకు ఇలా విండో ఉంటుంది. అయితే అది ఓపెనబుల్ అయితే అవ్వదు, జస్ట్ అలా ఉంటుంది అంతే. ఇలా అంతా కూడా డస్ట్ పట్టేసినట్టుగా అనిపిస్తే ఫస్ట్ దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, మాకు ఎదురుగుండా ఈ డోర్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఇలా స్లైడ్స్ పైన మొత్తం కూడా డస్ట్ పట్టేస్తుంది అనమాట. గుమ్మం అనేది చూడడానికి అందంగా ఉండదు, మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. అలా నేను డోర్స్ అని అవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇవాళ. సో పిల్లల్ని స్కూల్కి అయితే పంపేశాను. వాళ్ళు హాఫ్ డే కాబట్టి ఇంకా లంచ్కి ఇంటికి వచ్చేస్తారు. ఇంక ఈరోజు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అలా డస్టింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. డైలీ ఇల్లు క్లీనింగ్, మాపింగ్ ఇదంతా అయిన తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం అలా కనిపిస్తే చాలు, ఇంక ఇవన్నీ చేసేస్తుంటాను. ఇలా ఎప్పుడు పనప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదా. సో మనకి డీప్ క్లీనింగ్ అప్పుడు కొంచెం పని అనేది తగ్గుతుంది. సో ఆ పనులన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చే కంటే ముందు నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్లో చూస్తే నాకు పాలకూర కనిపించింది, అలాగే కొంచెం పప్పు పెట్టేద్దాం అనుకున్నా. ఇంకా ఆనియన్స్ అనేవి ఒక 2 తీసుకున్నానండి పెద్ద సైజులో. వీటిని మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను, మరీ చిన్నగా ఏం అవసరం లేదు. అయితే పాలకూర కారం చేద్దాం అనుకుంటున్నాను, చాలా బాగుంటుంది. సో చాలా ఈజీ రెసిపీ కూడా. సో పాలకూర పప్పు పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. రెసిపీ చాలా బాగుంటుంది. మనం దోశలు వేసుకున్నప్పుడు కూడా దీన్ని అలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిసింటే కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఇంతకుముందు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కూడా నాకు కమెంట్లో చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. ఇదిగోండి, కట్ చేసిన ముక్కలన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను. అంటే కొన్ని పొట్టు తీసాను, కొన్ని తీయలేదన్నమాట. అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మనము ఉల్లికారం చేస్తుంటాను కదా నేను మామూలుగా, అలాగే ఉంటుంది ఇది ప్రాసెస్. అయితే కారం ఒక 1/2 కప్ తీసుకున్నాను. 1/2 కప్ అంటే మరీ ఎక్కువేం కాదు, ఒక 2.5 స్పూన్స్ అలా ఉంటుందేమో అంతే. ఆనియన్ అనేది మనకు కొంచెం స్వీట్నెస్ వస్తుంటుంది కదా, అందుకు కొంచెం కారం ఎక్కువ తీసుకున్నా. అలాగే కొంచెం ఉప్పు కూడా తీసేసుకున్నాను. మనకు కావాలంటే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మూత పెట్టి ఫస్ట్ గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాను. ఇది కంప్లీట్గా ఇలా పేస్ట్ లాగా తయారైపోతుంది. మనకి ఉల్లిపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా అదే మనకు సరిపోతుంది అనమాట. మనం ఎలాంటి వాటర్ అవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా పేస్టీగా ఎలా ఉందో, మనకి రెడ్ చట్నీలా ఉంటుంది చూడడానికి. సో మనం దీన్ని అమాంతం దోశ పైన కూడా అప్లై చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇదిగోండి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేశాను. కొంచెం అంటే ఒక 2.5 స్పూన్స్ అలా వేశాను. అందులోనే కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను అనమాట, పొట్టు తీసేసి. ఇవి మనకు తింటూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. అందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా తాలింపుకు వేసుకున్నాను. అవి కొంచెం అట్లా టాస్ చేసేసి కాసింత కరివేపాకు కూడా వేసుకున్నా. మనకి ఇంకా కారం అన్నా పచ్చళ్ళన్నా ఇలా బాగుంటుంది కదా ఫ్లేవర్ అనేది. కాసింత పసుపు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇది మనకి మంచి అరోమా వస్తుంది, అలాగే ఘాటు కూడా వస్తుంది. కొంచెం దూరంగా ఉండండి కలిపేటప్పుడు, ఎందుకంటే డైరెక్ట్ మనం కారంతో ఉండేది ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి మరి ఘాట్ అయితే వస్తుందన్నమాట. మనకి ఆనియన్ పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోయి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఇంకా పాలకూరను వేసేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో మగ్గిపోవాలి. మనకి ఆయిల్ అనేది అసలు ఇంకా కనిపించదనమాట. కంప్లీట్గా మనకు లాస్ట్ కర్రీ అప్పుడు తేలుతుందనమాట సపరేట్గా. అలా ఒకసారి టేస్ట్ చేస్తే నాకు సాల్ట్ పడుతుంది అనిపించింది, కొంచెం యాడ్ చేసుకుని అలా కలిపేసుకున్నా. మనకి ఇంకా పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు పాలకూరని చిన్నగా కట్ చేసుకున్నాను, చాలా చిన్నగా.
దాన్ని నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. అయితే మనకి ఒకవేళ గ్రైండ్ చేసుకుంటే మరి పేస్టీగా ఉంటుంది, అసలు బాగుండదనమాట. ఇలా అయితే ఏమంటే మనకు ఫ్రై మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తే లాస్ట్లో కొంచెమే అవుతుంది చూసారా, అలా అవుతుందన్నమాట ఈ రెసిపీ. చూడండి, పాలకూర క్వాంటిటీ ఎక్కువ అనిపించింది ఇందాక, ఇప్పుడు మొత్తం కూడా వేడికి మగ్గిపోతూ ఉంటుంది. సో మొత్తం మనకి దగ్గరికి అయిపోవాలన్నమాట, ఆ పాలకూర గ్రీన్ కలర్ అంతా మారిపోవాలి. చూసారా ఎలా అయిందో. ఇప్పుడు మనం ఇంకా ఇందులో వేసేది ఏమీ ఉండదు. ఇందులో మనం ఆల్రెడీ తాలింపు అయిపోయింది, ఉప్పు కారం అవి అన్నీ చేసేసాం కాబట్టి ఇంకా పాలకూర కారం అయితే ఇదే అనమాట. చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినడానికి కానీ చపాతీస్కి ప్రతిదానికి బాగుంటుందన్నమాట. సో ఇది పాలకూర కారం మా వాళ్ళకైతే ఎంత నచ్చేసిందో, దాన్ని ఇంకా నేను ఒక బౌల్లోకి తీసి పెట్టాను. అలాగే ఇంకా పప్పు కూడా పెట్టాను అనమాట, టమాటా పప్పు బాగుంటుంది కాంబినేషన్. ఇంకా కామన్గా పెరుగు ఇవి ఉండేవే కదా. ఇదన్నమాట ఇవాళ మా లంచ్ అయితే. సో నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ చూపిస్తున్నాను ఈ వీడియోలో అని చెప్పి. సో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. మనం కమ్మని రకరకాల వంటలు వండుకుంటూ ఉంటాము, వండగానే సరిపోదు కదా, మరి మన కిచెన్ కూడా ఎప్పుడు హైజీనిక్గా నీట్గా ఉండాలి కాబట్టి మరి వంటతో పాటు ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. కిచెన్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే బాగుంటుంది. మెయిన్లీ అది కూడా ఇట్లా ఓపెన్ కిచెన్ ఉంటే మటుకు కంపల్సరీగా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండవలసిందే. లేదంటే అసలు ఇంకా సడన్గా ఎవరైనా వచ్చినా కూడా చూడడానికి అంత బాగుండదు. నేను స్టవ్నంతా కూడా ఒకసారి వాటరింగ్ వేసేసి ఆ పక్కన ఉన్నవి అన్నీ తీసేసానండి. అన్నీ తీసేసి తర్వాత స్టవ్ పైన కొంచెం వాటర్ వేసి విమ్ లిక్విడ్ యాడ్ చేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒకవైపున నేను యూజ్ చేసే బ్రష్కి స్పాంజ్ ఉంటుంది, మరోవైపున కొంచెం గరుగ్గా ఉంటుందన్నమాట. కౌంటర్ టాప్ మొత్తం కూడా కొంచెం గరుగ్గా ఉన్న దాంతో యూజ్ చేసినా కూడా స్పాంజ్ వైపు ఉన్నది మాత్రం గ్యాస్ స్టవ్ని పైన క్లీన్ చేయడానికి దానికి యూజ్ చేస్తున్నాను. ఇలా అయితే మనకు స్టవ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఆరెంజ్ వైపు కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, ఆ ప్లేస్ని నేను స్టీల్ రుద్దడానికి యూజ్ చేస్తున్నాను. మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అప్పుడప్పుడు అలా ఆయిల్ మరకలు అనేవి అలా పట్టేస్తూ ఉంటాయి కదా. సో ఇట్లాంటి డీప్ క్లీన్ అప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది. మెయిన్ గ్లాస్ టాప్ స్టవ్స్ ఏంటంటే ఎప్పుడూ కడగడానికి వీలు ఉండదు. ఎక్కువ సార్లు కడిగితే ఏమవుతుందంటే బర్నర్స్ అవి పాడైపోతాయి. సో అందుకని ఎక్కువగా క్లీనింగ్కి క్లాత్ కానీ లేదంటే ఇంకా ఏదో ఒక రకంగా స్ప్రే అవి యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా డీప్ క్లీన్ అప్పుడు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే నేను ఇలాంటి క్లీనింగ్స్ అవి పెట్టుకుంటాను. అందులోకి వాటర్ అవి వెళ్ళకుండా చిన్న చిన్న ప్లేట్స్ అవి పెట్టేశాను. మొత్తం కడగడం అంతా కూడా క్లీనింగ్ అనేది అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా క్లీనింగ్ అయిపోయింది అంటే, ఏదో ఫ్రెష్ ఫీలింగ్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా చిన్న దాన్ని మాప్ ఉంది కదా, దాంతో మొత్తం కూడా క్లీన్ చేసేసాను వైపర్తో. అలాగే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో స్టవ్ అనేది, నాకైతే భలే అనిపించింది. ఇంకా ఈ పనులన్నీ అయిన తర్వాత ఒక్కసారి వాష్ బేసిన్ కూడా అది క్లీన్ చేసేసుకొని ఆ ట్యాప్స్, ఆ వాల్స్ బ్యాక్ సైడ్ ఉండేవి అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అలాగే విండోలోంచి తీసినవి ఉన్నాయి కదా, ఇదంతా కూడా నేను డిఐవై చేశానండి. సో దీని గురించి నేను ఎవరైనా చూడకపోతే లింక్ కింద ఇస్తాను, చూసేయండి. ఈ స్పూన్స్ కానీ ఇదంతా కూడా ఈ ప్యాడ్, చాపింగ్ ప్యాడ్ని నేను ఇలా చేసుకున్నాను అనమాట. సో కిచెన్లో చూడడానికి ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పి ఇలా చేసుకున్నాను. సో జస్ట్ అలా అలంకరణ కోసం అలా యూజ్ చేశాను అంతే. కిచెన్కి రిలేటెడ్గా ఉండేలా బాగుంటుంది కదా. సో అలా అక్కడక్కడ మనం కిచెన్లో గ్రీన్ అనేది పెట్టామనుకోండి బాగుంటుంది. అది రియల్ ఫ్లవర్స్, రియల్ మొక్కలు కావచ్చు, లేదంటే ఇలాంటి ఏదైనా ఆర్టిఫిషియల్ లీవ్స్ కావచ్చు, ఇలాంటివి కొంచెం లుక్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట కిచెన్లో. సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి మరీ జిడ్డు పట్టినట్టు అలాగా ఉండదు. ఇంకా లేదు వదిలేసాము అంటే ఇంకా అయిపోయింది, మనకు పని అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా వాటిని కొంచెం సర్ఫ్ వాటర్లో క్లీన్ చేసుకోవడానికి అలా ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఆపోజిట్లో నాకు స్టవ్కి ఇటు వంట జరుగుతూ ఉంటుంది, ఇటువైపున నాకు ఇలాంటి ఒక గ్లాస్ డోర్స్ ఉంటాయి. ఇవి కంప్లీట్గా ఎంత చిమ్నీ ఉన్నా కూడా కొంచెం జిడ్డు అనేది అవుతూ ఉంటాయి. ఇంకా వీటిని కొంచెం మరీ డైలీ కాకపోయినా 2-3 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా నేను క్లీన్ చేస్తా. డైలీ అంటే అవ్వదులేండి, పనులు ఉంటాయి కదా, ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. సో ఇలా ఇవాళ దీన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కౌంటర్ టాప్ పైన నాకు ఒకటి స్టీల్ స్టాండ్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసాను. నాకు ఎందుకో కొంచెం క్లమ్జీగా అనిపించింది, అందుకని ఈసారికి ఇలా పెడుతున్నాను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో.
కొన్ని రోజులు ఇలా, కొన్ని రోజులు అలా బావుంటుంది కదా! ఎప్పుడూ ఒకేలా ఉంటే గూడా బోర్ అనిపిస్తుంది కిచెన్ అనేది. సో, కొంచెం ట్రెడిషనల్‌గా, కొంచెం గ్రీనరీగా ఇలా ఉండాలి అని చెప్పి ఇలాంటి మొక్కలు పెట్టుకుంటాను. అలాగే చూడ్డానికి గూడా మనకెంతో బావుంటుంది. ఇవైతే లీవ్స్ మన ఇంటి ముందున్న మొక్కలవేనండి. జస్ట్ అలా కట్ చేసుకొనొచ్చి పెట్టేసానంతే. అదొక ఆనందం ఉంటుంది. చాలా రోజులే ఒక 1 వీక్ వరకు అలా వాటర్‌లో వేసి పెడితే ఉంటాయన్నమాట. ఏం పాడవ్వవు. నాకు కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ మొత్తం గూడా అయిపోయిందండి. అలాగే నాకు అపోజిట్‌లో ఉన్న ఆ గ్లాస్ ర్యాక్ మొత్తం గూడా క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.